ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. మన ప్రయాణాల్లో దేవుని దీవెన కావాలా? ఇక్కడ మనకు అటువంటి దీవెనలు ఉన్నాయి. మనం వెళ్లే ప్రతి స్థలంలోనూ దేవుని సన్నిధి, దేవుని కాపుదల మనకు కావాలి. దేవుడు మనకిచ్చిన పిలుపును బట్టి, బాధ్యతలను బట్టి మన ప్రయాణాలుండాలి. ఏదో మనకు తోచినట్లు మనం అనవసరమైన ప్రయాణాలు చెయ్యకూడదు. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం ఆయన పిలుపును బట్టి మనకు ఏమాత్రం పరిచయం లేని ఇతర దేశాలకు వెళ్ళవలసి వస్తే అది ఎంతో భారంతో కూడిన పని అని ఎందుకు అనుకోవాలి? ఒక విశ్వాసి ఈ లోకంలో ఎక్కడున్నప్పటికీ అతడు యాత్రికుడే కదా. అన్నీ అతనికి క్రొత్తగా ఉంటాయి. అయినా అతడు వెళ్లే ప్రతి స్థలంలోనూ ప్రభువే అతనికి నివాస స్థలంగా ఉంటాడు. పూర్వకాలంలో అన్ని తరాలలో ఉన్న పరిశుద్ధులకు దేవుడు తన సన్నిధి భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక దేశాన్ని పరిపాలించే రాజుకు ఉన్నంత బందోబస్తు, భద్రతా సిబ్బంది మనకు ఉండకపోవచ్చు. కానీ నిన్ను కాపాడెదను అని ప్రభువు మనతో ఒక వాగ్దానం చేశాడు. కాబట్టి మనకు ఏ అపాయం రాదు. ప్రభువులో ఉన్న ప్రతి ప్రయాణికునికి ఈ వాగ్దానమే ఒక దీవెన పాస్పోర్ట్. పరాయి దేశాల్లో ఉన్న ప్రభు బిడ్డలకు ఇది పరలోకపు పాస్పోర్ట్. యాకోబు అంతకు ముందెప్పుడు తన తండ్రి ఇంటిని విడిచి బయటకు వెళ్ళలేదు. తన తల్లి కొంగుచాటున ఉన్న బాలుడతడు. తన అన్నల సాహసవంతుడు కాడు. అయినప్పటికీ తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళగలిగాడు. కారణం, దేవుడు అతనితో ఉన్నాడు. అతనికున్న వస్తువులు చాలా తక్కువ. తనతో పరిచారకులు ఎవరూ లేరు. అయితే దేవుని కాపుదల అనే ఉన్నతమైన బాడీగార్డ్ సహాయంతో అతడు ప్రయాణం చేశాడు. ఇంత గొప్ప కాపుదల ఏ రాకుమారునికి లేదు. పొలాల్లో అతడు నిద్రించేటప్పుడు దేవుని దూతలు అతని చుట్టూ కావలిగా ఉన్నారు. అంతేకాదు, దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు మనలను ఎక్కడికైనా వెళ్ళమంటే, సరే ప్రభువా వెళదాం పదా అని చెప్పి వెంటనే బయలుదేరదాం.